ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి చూడగానే ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తాకుబిడ్డ, నీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఈరోజు నీకు వెంకటేశ్వర స్వామి అందియబోతున్న ఈ అద్భుత విషయాల గురించి తెలుసుకుందాం. ఈ 3 వస్తువులను ఊరకనే ఎవ్వరి దగ్గర తీసుకోవద్దమ్మా, అప్పుల బాధలు ఎక్కువైపోతాయి అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, ఈ 3 వస్తువులు ఏంటి అంటే, మనందరికీ తీరని కష్టాలను మిగులుస్తూ ఉన్నాయి. అప్పులు, డబ్బు బాధ, డబ్బుల కష్టం అనేది మన ఇంట్లో ఎక్కువగా. అసలు ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది తెలుసుకుందాం. చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవటం లేదు. బాగా సాఫీగా సాగిపోతున్న లైఫ్లో ఇప్పుడు ఇంత టైట్గా ఉంది ఏంటి, డబ్బులకి అప్పులైపోయామే, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి డబ్బులు అని చెప్పి తెలియకుండానే మనం అప్పుల పాలైపోతున్నాం. అప్పుడు ఏంటంటే ఆలోచించడం, మనం కొన్ని తప్పులనేమి చేసుకుంటూ ఉంటాం తల్లి. ఆ తప్పులు, వాటిలో ముఖ్యంగా ఒక 3 వస్తువులు అనేటివి మనం ఎవ్వరి దగ్గర తెచ్చుకోకూడదు, అసలు తీసుకోకూడదు కూడా. మనం ఆశించకపోయిన సందర్భాన్ని బట్టి తీసుకుంటూ ఉంటాం ఆ 3 వస్తువులు. అది తిరిగి ఇచ్చినప్పుడు ఏంటంటే వద్దులే అంటాం. మనం సరేలే అని చెప్పి మళ్ళీ వాళ్ళు బాధపడతారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనపై అధికంగా శని భగవానుడి ప్రభావం అనేది ఎక్కువైపోవటం వలన అప్పుల బాధ అనేది మనకు ఉంటుంది. చిల్లి గవ్వ కూడా లేకపోవటం, అప్పుల బాధ ఎక్కువైపోవటం, ఇలాంటి సందర్భాలు రావటం ఏంటంటే, మనకు తెలియకుండానే కొన్ని వస్తువులను మనం తీసుకొని అడగకుండా చేస్తూ ఉంటాం. అలాంటివి మనం తీసుకోకుండా ఉంటే మనకు ఎలాంటి కష్టం కూడా ఉండదు తల్లి. అందులో మనం డబ్బులు ఇచ్చి తీసుకుంటే గనక చాలా మంచిది. ఊరకనే మటుకు ఏది కూడా తీసుకోకూడదు. వాటిలో ఫస్ట్ చక్కెర. చక్కెర అనేది తీపి పదార్థం కదా, అందుకని మనం పెద్దగా పట్టించుకోం. కానీ చక్కెర అనేది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఒక వస్తువు. చక్కెరను మనం ఒకరి దగ్గర తీసుకున్న శుక్ర భగవానుడు ఆగ్రహానికి గురవుతాం. అందువల్ల మనం ఎప్పుడూ కూడా చక్కెరను తీసుకున్నప్పుడు బదులు తిరిగి ఇచ్చేయాలి. అంతేకాని ఒక గ్లాస్ తీసుకున్నామని చెప్పి తిరిగి ఇవ్వకుండా ఉంటే అది మనకు ఊరకనే తీసుకున్న వస్తువు కాబట్టి శుక్రుడు ప్రభావం అనేది మన మీద కలగాలి అంటే, శుక్రుడు ఆగ్రహించినట్లయితే మన దగ్గర ఏమీ కూడా లేకుండా అయిపోతుంది. డబ్బుకి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. చక్కెర అనేది మనం ఊరకనే మాత్రం తీసుకోకూడదు. మనం పక్కింట్లో టైంకి లేకపోయినట్లయితే సందర్భాన్ని బట్టి హఠాత్తుగా తీసుకుంటే మళ్ళీ దాన్ని మనం తిరిగి ఇచ్చేయాలి. వాళ్ళు ఇవ్వబోతుంటే వద్దులే అనటం, మనం కూడా సరే అని బాధపడతామని అని చెప్పి అలా అంటారు. మనం ఊరికే మాత్రం ఎప్పుడూ తీసుకోకూడదమ్మా. అందువల్ల శుక్రుడు మన దగ్గరే ఉంటాడు, మంచి జరుగుతుంది. శుక్రుడికి సంబంధించిన చక్కెర అనేది ఎవ్వరి దగ్గర ఊరకనే తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ, ఒక గ్లాస్ తీసుకున్నా కానీ దానికి ఎంతో కొంత తిరిగి మనం వాళ్ళ చేతిలో పెట్టేయాలి. మనం బదులనే తీర్చుకుంటే మనకే మంచిది. ఊరకనే తీసుకోకూడదు. రెండవది నూనె. నూనె శని భగవానుడికి సంబంధించింది కాబట్టి మనం ఎవ్వరి దగ్గర నుంచి కూడా నూనె అనేది ఊరకనే తీసుకోకూడదు. అది నూనె అయినా సరే, అది నువ్వుల నూనె అయినా సరే, వంట నూనె అయినా సరే, కొబ్బరి నూనె అయినా సరే, ఊరకనే మటుకు అస్సలు తీసుకోకూడదమ్మా. ఒక్కొక్కసారి ఏంటంటే చక్కెరలాగే అవసరానికి అనేది మనం తీసుకుంటూ ఉంటాం నూనెని. షాపు దూరం అవటం వలన, లేదంటే ఎవరో గబక్కని మనకు తెచ్చివ్వలేని పరిస్థితిలో ఉండటం వలన, నూనె ఖాళీ అయిపోవటం వలన, ఉదయాన్నే మనం లంచ్ కట్టే టైంలో మనకు తెలియకుండానే చాలాసార్లు
నైట్ గమనించకుండా మనం అవసరానికి నూనె అనేది పక్కింటి వాళ్ళ దగ్గర ఎదురింటి వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాం. తిరిగి ఇవ్వబోతే మన సిస్టర్సో లేదంటే బంధువులో ఏంటంటే వద్దులే నూనెముంది అని అలా అంటారు. మళ్ళీ మనం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం ఇవ్వకుండా. అలా జరగటం వల్ల ఏంటంటే శని భగవానుడు ఆగ్రహానికి మనం గురవుతాం. కాబట్టి ఇది శని భగవానుడు కోపగించుకునే విషయం కాబట్టి అందుకని నూనె అనేది ఎవరి దగ్గర కూడా ఊరకనే తీసుకోవద్దు. ఇంకొకటి కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం చక్కెర, నూనె మంచి 2 కూడా నెగ్లెక్ట్ చేసే విషయాలు కాబట్టి ఇంకొకటి ఇనుము. ఇనుము కూడా అసలు ఎవ్వరి దగ్గర నుండి మనం తీసుకోకూడదు. ఇనుము అనేది పక్కింట్లో నుంచి అలా తెచ్చుకొని మళ్ళీ వాళ్ళకి తిరిగి చేయాలి. అమ్మవారి ఇంటికాడ నుంచి కానీ లేదంటే పక్క ఇంటి వాళ్ళ గురించి కానీ ఎప్పుడూ కూడా మనం శాశ్వతంగా తీసుకోకూడదు. మనం మంచి పాత్ర ఉంది తీసుకెళ్ళి అని చెప్పి ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు ఇనుపుది. అలా కూడా మనం ఎవరి దగ్గర తీసుకోకూడదు. ఇనుము అనేది తెచ్చుకోకూడదు. కడాయి కానివ్వండి, ఏదైనా దోసపెనం కానివ్వండి, అలాంటివన్నీ మనం తెచ్చిపెట్టుకోవాలి కానీ పక్కింటి వాళ్ళ కాడ, ఎదురింటి వాళ్ళ కాడ, అమ్మగారింటి కాడ, ఎవ్వరింటి కాడ కూడా తెచ్చుకోకూడదు. మనం ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏం చెప్పంటే 2 వస్తువులు ఉన్నాయి కదా, ఒకటి తెచ్చుకుంటే బాగుంటుందిలే అని తెచ్చుకుంటూ ఉంటాం. అలా ఎవరి దగ్గర నుంచి కూడా ఇనుము అనేది తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకున్నా కూడా ఒక ₹10 కానీ ₹100 కానీ అమ్మ చేతిలో మనం పెట్టినట్లయితే అది మనం శని భగవానుడి ఆగ్రహానికి గురవ్వకుండా ఉంటాం. మనకు శని ప్రభావం తగలకుండా ఉంటుందన్నమాట. శని వల్ల చెడు శక్తి ఏది కూడా మనకు తగలకుండా ఉంటుంది. ఇలా ఈ 3 విషయాలు గుర్తుంచుకున్నట్లయితే మనం ఎట్లాంటి అప్పుల బాధలు అనేది ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అది ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు కాబట్టి వీటిని చాలామందికి తెలియకపోవచ్చండి, తెలిసి ఉండకపోవచ్చు. మనం చెప్పే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగలిగితే ఇంకా జాగ్రత్తగా ఈ 3 విషయాలు ఎవరి దగ్గర తీసుకోకూడదు అనే విషయం గుర్తుంచుకొని ఈ శుక్ర భగవానుని మనం దూరం చేసుకోకుండా ఉండటం, శని భగవానుని ఆగ్రహానికి గురవ్వకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉంటాయి. మనం కూడా అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా మనకు లేకుండా ఉంటాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకొని బాబాగారు అయితే మనకు అందించినటువంటి ఈ 3 విషయాల గురించి మనం గుర్తుపెట్టుకొని మరి మన బంధువులకి, స్నేహితులకి చెప్పి జాగ్రత్త పడడం చాలా మంచిది. బాబాగారు చెప్పిన ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.